ఏ ఎనీ పొలిటికల్ ప్రిన్సిపల్స్ ప్రకారం మోడీయే ప్రైమ్ మినిస్టర్ కావాలి. బట్ పొలిటికల్ ప్రిన్సిపల్స్ ఉండవు కదా. కర్ణాటకలో బీజేపీకి మెజారిటీ వచ్చి ప్రభుత్వంలోకి వచ్చిందా? మధ్యప్రదేశ్లో బీజేపీకి మెజారిటీ వచ్చి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యాడా? మీకు దేశంలో బీజేపీకి మెజారిటీ రాకపోయినా కర్ణాటక, మధ్యప్రదేశ్, మీకు గతంలో అరుణాచల్ ప్రదేశ్లు, ఉత్తరాఖండ్లు ఎన్ని చోట్ల బీజేపీ అధికారంలోకి రాలే. మెజారిటీ రాకపోయినా కూడా, మెజారిటీ రాకపోయినా బీజేపీ అధికారంలోకి దేశంలో అనేక రాష్ట్రాల్లో వస్తున్నప్పుడు మన మెజారిటీ రాని ఇండియా కూటమి కూడా అధికారంలోకి ప్రయత్నం చేయడంలో ఆశ్చర్యమేం లేదు కదా. అసలు అది ఇండియా కూటమి చేసినా, అది బీజేపీ చేసినా, నాలాంటి వాళ్ళు పొలిటికల్ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. ప్రజల మ్యాండేట్ ఎన్డీఏకు, ఎన్డీఏ ప్రభుత్వమే రావాలి అంటారు. చంద్రబాబు నాయుడు కూడా, నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలోనే ఉండాలంటారు. ఎందుకంటే ప్రజల మ్యాండేట్, పీపుల్స్ మ్యాండేట్. ఎన్నికలకు ముందు మీరు కలిసి పోటీ చేసి ఎన్నికలు అయ్యాక నేను మారుతా అంటే అది ఎన్నికలు కాదు. కానీ మరి దేశమంతా జరుగుతున్నది అదే కదా, బీజేపీ చేస్తున్నదే. అందుకే ఉదాహరణ చెప్పాను, జ్యోతిరాదిత్య సింధే ఏ పార్టీ ఎమ్మెల్యే నాయకుడు గెలిచాడు? కాంగ్రెస్ నాయకుడు కదా ఆయన. మరి ఆయన ఎన్నికల తర్వాతనే కదా బీజేపీలో చేరింది. ఎన్నికల్లో మరి శివరాజ్ సింగ్ చౌహాన్ గెలిచాడా? ఓడిపోయాడు కదా. ఆయన ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పినాక కూడా బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. యడియూరప్పకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పినా కూడా ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో అందువల్ల ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పినాక కూడా ముఖ్యమంత్రులను బీజేపీ చేస్తున్నప్పుడు ఇండియా కూడా చేయకుంటే నీవు చెప్పిన విద్య నిరదాక్ష. ఇప్పుడు ఎన్డీఏలో చక్రం తిప్పే అద్భుతమైన అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడుకి. ఇండియా కూటమి ఆహ్వానిస్తే వెళ్ళే అవకాశం ఉంటుందా ఏదైనా కండిషన్స్ మీద? అంటే బహుశా చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఆయనకు ఆఫర్ చేశారని అంటున్నారు. తాజా సమాచారం అయితే, నాకున్న సమాచారం ఎన్డీఏ కన్వీనర్ బాధ్యత ఇచ్చారని. అంటే వాజ్పేయి ఇరా టైంలో చంద్రబాబు నాయుడుకి ఏ రకమైన పాత్ర పోషించాడో సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పాత్ర చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అందువల్ల రాజకీయాల్లో ఎవరిని కొట్టిపారేయలేదు. సో ఒకసారి ఓడిపోయినాక మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం అంటాడు చూడు, నిప్పులు చిమ్ముతూ నిగ్గికెగిస్తే అంటూ ఒక కవిత ఉంది మీకు. సో దాంట్లో క్లియర్గా మీరు రక్తము కక్కుతూ నేల రాలితే ప్రజలు నీ వైపు ఎలా ఉంటారని. అందువల్ల నీవు ఎదిగినప్పుడైనా పడిపోయినప్పుడైనా స్థితప్రజ్ఞత ఉండాలి. అది ఏ నాయకుడికైనా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రైట్ ఆఫ్ చేసి చంద్రబాబు నాయుడు పనైపోయింది, టీడీపీ పనైపోయింది అని గతంలో అన్నప్పుడునే కాదన్నాను. మీకు గుర్తుంటే 23 సీట్లు టీడీపీకి వచ్చిన రోజు కూడా ఇది కరెక్ట్ కాదు అన్నాను. సో అందువల్ల రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు. అందువల్ల ఇలా 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు చక్రం తిప్పచ్చు. చంద్రబాబు నాయుడే తలుచుకుంటే ఈ క్షణం మోడీ ప్రైమ్ మినిస్టర్ కాడు, ఇంపాసిబుల్. చంద్రబాబు నాయుడు కనుక తలుచుకుంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ కాడు. ఎందుకంటే 16 మంది ఎంపీలు ఉన్నారు. 16 మంది ఎంపీలు అయితే మీకు ఆటోమేటిక్గా నితీష్ కుమార్ రెడీ ఉంటాడు. సో చంద్రబాబు నాయుడు బయటకు వస్తే నితీష్ కుమార్ రాకపోవడం క్వశ్చన్ లేదు. పవన్ కళ్యాణ్ వచ్చినా రాకపోయినా మోడీ ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడే కనుక కూటమి మారితే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టరే కాలేదు. అంత కీలకమైన పొజిషన్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కానీ బహుశా చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి వెళ్ళి, సో అందులో అనేక పార్టీలు, అఫ్కోర్స్ ఇందులో ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి శంకర్, మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి, మోడీ ఖండించలేదు, అమిత్ షా ఖండించలేదు. మీరు చంద్రబాబు నాయుడు అరెస్టును మోడీ ఖండించలేదు, అమిత్ షా ఖండించలేదు. ఎందుకంటే అప్పటికి వీరు ఎన్డీఏలో లేడు టీడీపీ. కానీ ఖండించింది ఎవరు? కాంగ్రెస్ ఖండించింది. ఇండియా కూటమి నేతలు అఖిలేష్ యాదవ్ ఖండించారు, మమతా బెనర్జీ ఖండించారు, స్టాలిన్ ఖండించారు. మీరు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించిన వారంతా ఇండియా కూటమి నేతలే. మీరు ఒక్కరంటే ఒక్క ఎన్డీఏ నేత ఖండించలేదు. మోడీ, అమిత్ షా ఖండించలేదు. ఎన్డీఏ కూటమి నేతలు ఒక్కరూ ఖండించలేదు. మరి ఈ వాస్తవం ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు లేదా? రియాలిటీ కదా. మరి ఎందుకు ఖండించలేదు? చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను అని అంటూ అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, స్టాలిన్, కాంగ్రెస్ అందరూ ఖండిస్తున్నప్పుడు ఒక్కరంటే ఒక్క ఎన్డీఏ నేత ఎందుకు